ఒక మామూలు రేకుల ఇల్లు, మహా అయితే మధ్యతరగతి కుటుంబం నివసించే ఇల్లు. కానీ అందులో ₹1.5 కోటి విలువైన నగలున్నాయంటే నమ్ముతారా? ఈ వార్త విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. అసలు ఆ చిన్న ఇంట్లోకి ఇంత పెద్ద ఎత్తున నగలు ఎలా వచ్చాయి? ఇప్పుడు తెనాలిలో ఇదే అసలు హాట్ టాపిక్. తెనాలిలోని ఒక ఇంట్లో భారీగా బంగారం, వెండి గుర్తించారు. రేకుల ఇంట్లో నివసిస్తున్న ఒంటరి మహిళ దగ్గర 1.5 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. 80 తులాల బంగారం, 15 కిలోల వెండిని గుర్తించారు పోలీసులు. బంగారం, వెండి ఆభరణాలపై కూపిలాగుతున్నారు పోలీసులు. ఒక మామూలు ఇంట్లోకి ఇంత పెద్ద ఎత్తున గోల్డ్, సిల్వర్ ఎలా వచ్చాయి? ఆమెకు ఎవరైనా ఇచ్చారా లేక ఎవరైనా దాచారా అన్నదే పాయింట్. అసలు ఎవరా మహిళ, ఏం జరిగింది? మా ప్రతినిధి నాగరాజును అడిగి తెలుసుకుందాం. నాగరాజు, తెనాలిలో ఒంటరిగా ఉంటున్న మహిళ ఎవరు, ఎంతకాలంగా ఉంటుంది? ప్రాథమికంగా అసలు బంగారం, వెండి ఎక్కడి నుంచి వచ్చాయని ఏమైనా సమాచారం తెలుస్తోందా? అయితే ఎస్పీ ఆదేశాలతోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ మహిళ ఇంటిపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఆ దాడి చేసిన సమయంలో ఇంట్లో తనిఖీలు చేయగా ఈ తనిఖీల్లో 800 గ్రాముల వరకు బంగారం, అదేవిధంగా వెండి కూడా పెద్ద ఎత్తున బయటపడినట్టుగా కూడా ఇప్పటికీ. అసలు మహిళ ఇంట్లో అంత బంగారం, వెండి ఉందన్న అనుమానం ఎలా వచ్చింది ఫస్ట్? అయితే ఎస్పీకి ఇతరులు ఫిర్యాదు చేశారు. ఇతరులు ఫిర్యాదు చేసిన దాంట్లో ప్రధానంగా రైస్ పుల్లింగ్ సంబంధించి అక్కడ కొంత యాక్టివిటీస్ నడుస్తున్నట్టుగా కూడా ఎస్పీకి ఎవరో సమాచారం ఇస్తే ఎస్పీ ఆ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో రైస్ చేయించినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. దీని మీద పోలీసులు అయితే నోరు మెదపడం లేదు. చాలా పెద్ద ఎత్తున ఆ ఇంటి వద్దకు పోలీసులు రావడంతోనే ఒక్కసారిగా స్థానికంగా కూడా కలకలం రేగింది. అసలు ఎందుకు ఇంతమంది పోలీసులు వచ్చారనేది ఆరా తీసిన తర్వాత ముఖ్యంగా ఆ మహిళ ఇంట్లో కొంత యాక్టివిటీస్ అంటే ప్రధానంగా రైస్ పుల్లింగ్ సంబంధించిన విక్రయాలు జరుగుతున్నాయన్న ఒక సమాచారం ఎస్పీకి రావడంతోనే ఎస్పీ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ అనేది ఎస్పీ కంట్రోల్లో పనిచేస్తున్న ఒక విభాగం. ఈ టాస్క్ ఫోర్స్ దాదాపు 9-10 మంది పోలీసులతో ఒక విభాగాన్ని ఇస్తున్నారు. ఆ విభాగం చేత స్థానిక పోలీసులు కూడా తెలియకుండా ఎస్పీ ఈ టీమ్ ని ఆ ఇంటి మీదకు పంపించి అక్కడ తనిఖీలు నిర్వహించగా ఈ బంగారం, వెండి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీని మీద స్థానికంగా ఉన్న పోలీసులు కూడా సమాచారం లేకపోవడంతో అసలు ఆ మహిళ ఇప్పటికే ఆ మహిళను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒరిపట్టు విక్రయిస్తూ మహిళ జీవిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పోలీసులు తనిఖీలు చేసిన సమయంలో ఆ బంగారం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే తన అల్లుడిదిగా చెప్పింది. అల్లుడు విజయవాడలోని ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టుగా కూడా చెప్పుకుంటారు. మొత్తం మీద పోలీసులు ఇప్పుడు అల్లుడు కోసం గాలిస్తున్నారు. మరికొంత సేపట్లోనే పూర్తి సమాచారం వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగరాజు.